అని చూస్తున్నాయి అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తోంది. ఇద్దరు కలిసి ప్రైవేట్ పరం చేస్తున్నారు, సింగరేణికి అన్యాయం చేస్తున్నారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు. అంటే ఇది ప్రైవేట్ పరం చేయట్లేదు, వేలం మాత్రమే వేస్తున్నాము అనేది బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ కేటీఆర్ గారు అనవసరమైన ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అని. అనవసరమైన ఇష్యూలో ఉన్నాయి తెలంగాణ వనరులు. ఇప్పుడు మనం కాంగ్రెస్ వాళ్ళు అయినా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళని కాదు, మనం అందరం తెలంగాణ వాళ్ళం. కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచే కూడా ఏంటి కదా మంత్రి, బొగ్గల శాఖ మంత్రి, ఆయన తెలంగాణ నుంచి అండు. ఈరోజు తెలంగాణకి ఒక మంత్రి అయి ఉండి తెలంగాణలోనే వేలం పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యకరం. ఇది మన తెలంగాణ వనరులు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇప్పుడు దీనివల్ల మనకేంటండి ఉద్యోగ అవకాశాలు. ఇప్పుడు మనం అక్కడొక రూలా ఇక్కడొక రూల్ అంటే గుజరాత్లో ఒక రూల్ ఉంటుంది, ఒరిస్సాలో ఒక రూల్ ఉంటుంది, తమిళనాడులో ఒక రూల్ ఉంటుంది, ఇక్కడ ఒక రూల్ ఉంటుందండి. అది కాదు కదా, ఏదైనా సబ్జెక్ట్ జరిగినప్పుడు మన తెలంగాణలో బొగ్గు గనులు అనేది 51% మనకు ఉంది. మనకు ఉన్నప్పుడు మనం గతంలో చూసినాం. ఇప్పుడు గతంలో 2014 ముందు కాంగ్రెస్ చేసిన ఎన్నో స్కామ్లు ఉన్నాయి, ఇట్లాంటివి టెండర్లకి ఇవ్వడము, ఇంకోటో. సో 1,80,000 కోట్ల స్కామ్లు కూడా బయటకు వచ్చినాయని విన్నాం మనం. సో ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనకి ఇటు కారుణ్య నియామకాలని, వారసత్వ ఉద్యోగాలు, ఇప్పుడు ఎన్నో రకంగా, అంటే ఇప్పటికీ మీరు కావాలంటే లెక్కలు చూడండి, 20,000కు పైగా యంగ్స్టర్స్ ఈరోజు 18 నుంచి 35 సంవత్సరాల లోపు యంగ్స్టర్స్ ఈరోజు సింగరేణిలో ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారని తను చెప్పుకోవచ్చు. అంటే వారసత్వ ఉద్యోగాలు తండ్రి చనిపోతుందో, తండ్రి సిక్ అయితేనో, సో అక్కడ నుంచి వాళ్ళ అబ్బాయి పిల్లలకు వచ్చే ఉద్యోగాలు ఏదైతున్నాయో అవంతా ఇప్పుడు యంగ్స్టర్స్ ఉద్యోగాలు నిలబడ్డారు. అంటే ఉద్యోగ భద్రత ఇచ్చారు, వాళ్ళకి మంచి హాస్పిటల్స్ ఇచ్చారు, వాళ్ళకు ఇల్లులకు కానీ హాస్పిటల్ కానీ ఎన్నో విధాలుగా ఆయన సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ఈరోజు ప్రైవేటీకరణ కాదండి, ఇది ఓన్లీ వేలాలు అని అంటున్నారు. ప్రైవేటీకరణ కాదంటే ఇప్పుడు వైజాగ్ ప్లాంట్ చూసినాం, అంటే వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్గా ప్రైవేట్ సెక్టార్కి కొంత భాగం ఇచ్చి, సింగరేణి ఎవరిదంటే సింగరేణి ప్రభుత్వ సంస్థే కదా, సింగరేణికి ఇవ్వచ్చు కదా. దానివల్ల ఏంటి, సింగరేణిలో ఉన్న ఎంప్లాయీస్ బాగా పనిచేస్తారు, అదేవిధంగా సింగరేణిలో ఇంకా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి దీనిలో ఆర్థికంగా దీన్ని దెబ్బతీసి సింగరేణిని వీళ్ళకు ఉద్యోగం ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, దీనిలో కోల్ మైనింగ్ తగ్గిపోతూ ఉంటుంది, ఎంప్లాయీస్ తగ్గిపోతూ ఉంటారు, దానివల్ల సింగరేణి దెబ్బతిన్నది కదా, సింగరేణి నడుస్తలేదు. ఇప్పుడు ఈరోజు దీన్ని మనం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్దామని ఒక ప్లాన్తోని ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఈరోజు, అప్పుడు మనం ఎలక్షన్స్ ముందు ఓడదాటినాక ఓడదాటిన బోడమల్లన్నట్టు ఎలక్షన్స్ ముందే అన్నారు, మీకు సింగరేణి మేము టచ్ చేయం, సింగరేణి మేము ప్రైవేటీకరణ చేయం, సింగరేణికి మేము అన్యాయం చేయమని చెప్పి సింగరేణిలో చెప్పారు. ఆర్ఎఫ్సిఎల్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా మోడీ గారు కానీ కిషన్ రెడ్డి గారు అన్నారు, మేము ప్రైవేటీకరణ చేయమని చెప్పి. అంటే ఇప్పుడు ఎలా టెక్నికల్గా మాట్లాడుతున్నాం, ప్రైవేటీకరణ చేయం కానీ కొంత భాగాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఉద్యోగావకాశాలు తగ్గుతాయి, సింగరేణి ఆర్థికంగా దెబ్బతింటుంది. సింగరేణి మీద ఆధారపడి ఈరోజు వ్యవసాయ రైతులు కూడా ఉన్నారు. ఈ బొగ్గు ద్వారానే మనకు కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ కరెంట్ ఉత్పత్తి సింగరేణి అంటే ఇప్పుడు కేంద్రం ముఖ్యంగా మన తెలంగాణ మీద కన్నెర చేసింది ఒకటే కన్నుతో చూస్తుందండి. ఎందుకంటే మన తెలంగాణలో పండే పంట ఎక్కడ పండదు, అంత అద్భుతంగా పంటలు పండుతున్నాయి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పంటలన్నీ నాశనమైనాయి, పంటలన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు, మానభంగాలు, చిన్నపిల్లని మన పెద్ద పిల్లలు చూసినాం, చిన్న పిల్లని చేసి తీసుకెళ్ళి మరి మానభంగం చేసి హత్య చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ క్రిమినల్ చర్యలు ఎట్లా జరుగుతున్నాయి. ఈరోజు చూసినాం, ఒక మంత్రిని జాయిన్ చేయించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి పోలీస్ వ్యవస్థ భద్రత కూడా లేదు. అంటే ఈ వ్యవస్థ అంతేది కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం చూస్తారు తప్ప తెలంగాణ ప్రజల బాగు కానీ, తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు పెరగడం కానీ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు రాష్ట్రంలో మర్డర్లు, మానభంగాలు ఏవి జరగలేదా? శాంతి భద్రతలన్నీ అలానే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సక్రమంగా ఉన్నాయి. అర్ధరాత్రి 12 కూడా మనకు షీ టీమ్స్ పెట్టుకుని అర్ధరాత్రి 12 కూడా అమ్మాయిలు జాబ్లకు ఉద్యోగాలకు వెళ్ళి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సరే, కొన్ని సందర్భాలలో జరిగిన సిచ్యువేషన్. దిశ ఘటన ఏ ప్రభుత్వంలో జరిగింది? దిశ ఘటన అనేది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్. లక్ష్మీ విషయం ఇప్పుడు ఏ ప్రభుత్వంలో జరిగింది? జరిగినాయండి, జరిగిన విషయాలు కానీ 1-2 సిచ్యువేషన్స్ తప్ప వేరే విషయంలో ప్రభుత్వమే చేసింది. ఇప్పుడు దిశ ఘటన పెద్దపల్లి ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు సేమ్ అదే కదా. ఇప్పుడు దాని మీద ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు, దాని మీద స్పందించారు, దానికి ఎలా జరిగిందో అలా జరిగింది. అందరూ యావత్ తెలంగాణ కూడా హర్షించదగ్గ రియాక్షన్ వచ్చింది. ఎక్కడ ప్రభుత్వం పట్టించుకునే దృష్టి ఇక్కడ కనబడట్లేదు. సెపరేట్ ఇష్యూస్ అయినప్పటికీ ఇదే వేలం విషయానికి వస్తే కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా 2 బ్లాకులు వేలం వేశారు. అప్పుడు మీకు సంబంధించిన గ్రూప్సే కదా, ప్రతిమా గ్రూప్స్ కానివ్వండి, అరవిందో కంపెనీకి సంబంధించి కానీ వాళ్ళే కదా వేలం పాట. మనం గతంలో కూడా వేలం పాట వేసినప్పుడు కూడా మనం ఒక లెటర్ మోడీ గారికి ఇవ్వడం జరిగింది, మోడీ గారికి పంపడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్, గతంలో ప్రభుత్వం ఇచ్చినప్పుడు సింగరేణి ఎందుకు పాల్గొనాలి? సింగరేణికి అవసరం కదా, సింగరేణికి 2023కి ఆడ
మైండ్స్ అయిపోతున్నాడు. వాళ్ళ ఆక్షన్లో వాళ్ళు పాల్గొన్నారు. ఆక్షన్లో ఎందుకు పాల్గొనలేదు? ప్రభుత్వ సంస్థ కదా, 51% వాటా ఉన్నది, సింగరేణి లాభాలు ఉంది, మిషనరీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి కదా. సింగరేణి ఎందుకు పాల్గొనలే? సింగరేణి పాల్గొనలేదు అంటే సింగరేణి అని తెలుసు కదా, 33కి సింగరేణి పని చేయదు, అయిపోతున్నాయి మైన్స్ బ్లాక్ కదా, తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు ఎందుకు సింగరేణి అప్పుడు పాల్గొనలేదు? బయట 2 కంపెనీలకు ఎందుకు వచ్చింది? అరవిందో కానీ లేదా ప్రతిమా గ్రూప్కి ఎట్టిచ్చారు. అయితే మీ కేసీఆర్ ఏం చేసినప్పుడు వాళ్ళని పాల్గొనకన్నాడా, లేదా వాళ్ళని పోవద్దని చెప్పిండా? మళ్ళీ ఎందుకు పాల్గొనలేదు? లాభాలున్న సింగరేణి అప్పుడు ఎందుకు పాల్గొనలేదు? అదే అన్న, ఇప్పుడు సింగరేణికి అన్యాయం జరుగుతుందనే కదా మీరు మాట్లాడుతున్నారు. సింగరేణిని పాల్గొనొద్దని ఎవరు చెప్పరండి. అరే ఎవరు చెప్పకపోతే ఎందుకు పాల్గొనదు? ఎందుకు పాల్గొనదు? డైరెక్ట్ కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యి చేయకుండా ప్రభుత్వం మోదీ గారే డైరెక్ట్గా చెప్పారు. మోదీ గారే ఒక